అనసూయ గారికి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ తరపు నుంచి మా సాలిడారిటీ ఎక్స్టెండ్ చేస్తున్నాము. మేము ఆమెతో ఉన్నాము ఇలాంటి బాధాకరమైన సిట్యుయేషన్లో. ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్ మహిళ అయిన నేను ఇలాంటి సిట్యుయేషన్లో ఒక ఒంటరి మహిళ ఎలాంటి వివక్షత, ఎలాంటి మానసిక ఆందోళన, ట్రామాకి ఫేస్ చేస్తుందన్న ఆ అండర్స్టాండింగ్ నుంచి ఫస్ట్ ఒక విషయం, రెండే విషయాలు. ఫస్ట్ ఒకటి ఏంటినంటే, ఎక్కడైతే ట్రాన్స్జెండర్ వ్యక్తులు కానీ, ఎల్జిబిటి సముదాయం సంబంధించిన వ్యక్తులు కానీ, మహిళలు కానీ, చిన్నపిల్లలు కానీ హింసకి, రేప్కి, ఇలాంటి వైలెన్స్ ఎదుర్కొంటున్నప్పుడు సమాజం ఫిక్స్ చేయవలసింది మగవాళ్ళని, ఆడవాళ్ళని కాదు. ఆడవాళ్ళని, ట్రాన్స్జెండర్ని, చిన్నపిల్లల్ని ఫిక్స్ చేయకూడదు. ఎందుకంటే పితృస్వామ్య వ్యవస్థలో వీళ్ళందరూ కూడా విక్టిమ్సే. కాబట్టి ఫిక్స్ చేయవలసింది ఆ మగవాళ్ళనే. ఎవరైతే, అదొకటి ఫస్ట్ పాయింట్ నాది. రెండో పాయింట్ ఏంటినంటే, ఎప్పుడైతే విక్టిమ్ ఎవరైతే అనసూయ గారు ఉన్నారో ఆమెకు వ్యతిరేకంగా ఇన్ని వీడియోలు, ఇంత ప్రాపగాండా, ఇదంతా ఏదైతే బిజినెస్, సోషల్ మీడియా బిజినెస్ అవుతుందో, దీనివల్ల మహిళలు, ట్రాన్స్జెండర్ మహిళలు, అలాగే చిన్నపిల్లల మీద హింస ఇంకా పెరుగుతుంది. ఇంకా పెరిగే త్రోవని సుగమం చేస్తాం మనం. కాబట్టి దీన్ని ఇక్కడితో ఆపితే చాలా మంచిది. ఇక ముందు కూడా ఇలాంటివి ఏవి ఇంకా విరివిగా కాకుండా సోషల్ మీడియాలో కానీ, లేదా మహిళల పట్ల మహిళలే, ట్రాన్స్జెండర్ అగెయిన్స్ట్ గా ట్రాన్స్జెండర్లు, ఇవన్నీ చేసుకుంటా పోతే ఏదైతే ఒక రక్షణ మనం ఏర్పరచుకున్నామో మహిళా ఉద్యమంగా తరతరాలుగా మనం పోరాడి, ఒక రేప్ కి అగెయిన్స్ట్ గా కానీ, ఒక డొమెస్టిక్ వైలెన్స్ కి అగెయిన్స్ట్ గా కానీ, ఒక సెక్షువల్ హెరాస్మెంట్ ఇన్ ద వర్కింగ్ ప్లేస్ కానీ, ఇవన్నీ ఏవైతే మనం ఒక జెండర్ బేస్ మీద పోరాడుతూ పితృస్వామ్య వ్యవస్థలో ఏర్పరచుకున్న రక్షణ కవచనాలని మనమే కొల్లగొట్టిన వాళ్ళు అవుతాము, కూలగూల్చిన వాళ్ళు అవుతాం.